సమస్యలు లేని జీవితం అంటూ ఉండదు. ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్య ఉంటుంది. మీ సమస్యలన్నీ తొలగించే ఓం శ్రీ కనకదుర్గా జ్యోతిష్యాలయము. విద్య, ఉద్యోగం, ఆర్థిక, కుటుంబ సమస్యలు, ప్రేమ, పెళ్లి సమస్యలు, వ్యాపార సమస్యలు, ఇలా ఏ సమస్యకైనా పరిష్కారం చెప్పబడును. అలాగే స్త్రీ పురుష వశీకరణము ప్రత్యేకంగా చేయబడును. ఫోన్ నంబర్ 6302400814. మరియు ఏ ఇతర సమస్యలకైనా సరే శక్తి పూజలు చేసి పరిష్కారము అనేది చూపబడును. యంత్రాలు కూడా ఇవ్వబడును. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి ఈ గురువు గారికి కాల్ చేయండి. ఫోన్ నంబర్ 6302400814. జై వారాహి మాత. వెల్కమ్ టు మై ఛానల్. అమ్మవారి కృప మనందరి మీద ఎల్లవెల్లలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని స్టార్ట్ చేస్తున్నానండి. ఈరోజు మన వీడియోలో వారాహి అమ్మవారికి రాత్రిపూట 12 నుంచి 2 గంటల సమయంలో కనుక ఈ మంత్రాన్ని అనుకొని చూడండి. మీ ప్రతి కోరికను అమ్మవారు తప్పకుండా నెరవేరేలాగా చూస్తారండి. అమ్మవారిని మనము రాత్రి దేవతగా మనము కొలుస్తూ ఉంటాము. ఎందుకు అంటే వారాహి అమ్మవారు రాత్రి సమయంలోనే సంచరిస్తూ ఉంటారని మనకి పెద్దవాళ్ళు చెబుతారు. గ్రంథాల్లో కూడా రాసి ఉంది. కాబట్టి వారాహి అమ్మవారిని మనము నిష్టగా మనము పూజిస్తూ అమ్మవారిని రాత్రి 12 గంటల నుంచి 2 గంటల మధ్యలో గనక ఈ మంత్రంతో మీరు ఏ కోరికైతే ఉంటుందో అది అమ్మవారికి విన్నవించుకోవాలి. అమ్మవారికి మనకు యొక్క బాధను, ఒక చంటి పిల్లవాడు వాళ్ళ అమ్మకి ఏ విధంగా అయితే తన యొక్క సమస్యను, బాధను చెప్పుకుంటాడో అలాగా మీ యొక్క ప్రతి సమస్యను, మీకు ముందుగా ఏ సమస్య అయితే మీరు చాలా ఇబ్బంది పడుతున్నారో అది ఏ రకమైన సమస్య అయినా సరే, అది ఆర్థిక సమస్యలైనా సరే, లేదా ఉద్యోగ సమస్య అయినా సరే, లేదా పెళ్ళి, లేదా మానసిక స్థితిలు సరిగా లేకపోవటము, ఒంట్లో బాగోకపోవటము, ఇలా రకరకాల సమస్యలతో చాలామంది బాధపడుతూ ఉంటారండి. మీ సమస్య ఏదైనా సరే ఆ సమస్యకి తప్పకుండా మీకు విరుగుడు, మంచి మార్గము అనేది కనిపించాలి అంటే వారాహి అమ్మవారిని మనము తప్పకుండా పూజించాలి. అలాగే అమ్మవారిని రాత్రిపూట 12 గంటల నుంచి 2 గంటల మధ్య సమయంలో గనక ఈ మంత్రంతో అమ్మవారిని గనక మనం జపిస్తే, రాసినా విన్నా కూడా చాలా చక్కటి ఫలితాలు చాలామంది జీవితాల్లో అద్భుతాలే జరిగినాయండి. అయితే కొంతమంది ఇలా ఒకరోజు చదివేసి వెంటనే వచ్చేయాలి అనుకుంటూ ఉంటారు. అది మాత్రము తప్పండి. కొంతమందికి ఒక్క రోజులో జరుగుతుంది అంటే వారి యొక్క కర్మఫలాలన్నీ తీరిపోయి ఉంటే తప్పకుండా జరుగుతుంది. మన కర్మఫలాలు ఎక్కువగా ఉంటే సమయము అనేది ఎక్కువగా పడుతుంది. కానీ అమ్మవారు మాత్రం మీరు కోరిన కోరిక తప్పకుండా నెరవేరేలాగా చేస్తారు. అంతటి శక్తి అనేది ఈ మంత్రానికి ఉంది. కాబట్టి మనము ఈరోజు ఈ వీడియో ద్వారా ఆ మంత్రాన్ని తెలుసుకుందామండి. అలాగే అమ్మవారు రాత్రిపూట కలలో కూడా కనిపిస్తారండి. ఓం హ్రీం నమో వారాహి ఘోరే స్వప్నం టహ టహ స్వాహ. ఓం హ్రీం నమో వారాహి ఘోరే స్వప్నం టహ టహ స్వాహ. ఓం హ్రీం నమో వారాహి ఘోరే స్వప్నం టహ టహ స్వాహ అనే మంత్రాన్ని కనుక మీరు జపిస్తే మీ యొక్క పెద్ద సమస్యలకు అమ్మవారే రాత్రిపూట మీ కళ్ళలోకి వచ్చి పరిష్కార మార్గాన్ని కూడా చూపించి మీతో మాట్లాడి వెళ్తారు అనడంలో ఎటువంటి అతిశయోక్తి కూడా లేదండి. కాబట్టి అమ్మవారిని మీరు భక్తి శ్రద్ధలతో పూజిస్తూ అమ్మవారిని ఈ మంత్రంతో కనుక మీరు శరణ వేడుకుంటే తప్పకుండా మీ యొక్క ప్రతి సమస్యకి కూడా అమ్మవారు పరిష్కారం చూపెడతారండి. ఈ వీడియో కూడా మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. అలాగే 10 మంది మిత్రులకు కూడా షేర్ చేయండి. జై వారాహి మాత.